श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा।
साईं बाबा 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 साईं बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో విషయం చావడి వర్ణన అని చెప్పారు హేమాడ్ పంత్. కానీ మొదట సద్గురు స్థవనం వేదాంత నిరూపణ చేస్తున్నప్పుడు అతను అందులో ఎంతగా లీనమైపోయారంటే అధ్యాయం మొత్తం 216 ఓవీల్లో 108 అంటే సగం ఓవీలు దీనికోసమే ఖర్చయిపోయాయి. హేమాడ్ పంత్ అంటారు, పదాలను ఏర్చి కూర్చి కావ్యాన్ని అల్లటం తెలియని పామరుణ్ణి మందమతిని నేను. కలాన్ని పట్టుకున్న నా చేతిని పట్టుకుని సాయియే దీన్ని నాచే వ్రాయిస్తున్నారు. ఈ 108 ఓవీలు కూడా వ్యర్థంగా కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడినవి కావు. అయినా వాటి సారం ఏమిటో మనం చూద్దాం. సద్గురు స్థవనంలో హేమాడ్ పంత్
సాయిబాబా అగాధము అవర్ణనీయము అయిన గుణాలను వర్ణించి ఆయన సత్సాంగత్యం వల్ల తనకు ప్రాప్తించిన సద్బుద్ధిని, ఆ నిశ్చల స్థితినే మరణించే వరకు నిలపండి, గొప్పగా సేవించాలనే మనోవృత్తిని ప్రబలంగా చేయండి, మీ చరణాల్లో అనన్యభక్తిని కలిగించండి, సకల చరాచరాల్లో భగవద్భావాన్ని, మీ నామంపై అఖండ ప్రేమని కలిగించండి అంటూ తమ కోరికను వ్యక్తం చేశారు. తరువాత స్వర్గలోకంలోని స్వర్గసుఖాన్ని గురించి వివేచిస్తూ దాని నిష్ఫలతను ఆయన దర్శింపజేస్తారు. నిజానికి స్వర్గసుఖం కోసం మనం ఇంకా వేరే ఎక్కడికో పోన అవసరం లేదు. దాన్ని ఇక్కడే ఈ భూలోకంలోనే మానవులు పొందవచ్చు. ఎందుకంటే వైరాగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడమే స్వర్గలోకం. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛలు, ఆకాంక్షలు, విషయభోగాలు, వీటి పట్ల అనాసక్తి, తమ ఆత్మస్వరూపం అంటే విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవడం, అదే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. అక్కడ రోగం మొదలైనవి కలగడానికి కారణం ఉండదు. చింత, దుఃఖము, వ్యాధులు ఉండవు. అక్కడ ఆకలితోనూ లేక దాహంతోనూ వ్యాకులం చెందరు. అక్కడ ఎవరికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. అక్కడ మృత్యువు గురించిన భయం ఉండదు. ఫలానా చేయాలి, ఫలానా చేయకూడదన్న విధి నిషేధాల బంధన ఉండదు. జీవుడు అక్కడ అత్యంత నిర్భయంతో ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. లోక వ్యవహారాల్లో దేన్ని స్వర్గం అంటారో అక్కడి విషయ సుఖం ఏమన్నా వేరుగా ఉంటుందా? స్వర్గలోకానికి వెళ్ళినా లేక నరకానికి వెళ్ళినా అక్కడ విషయ సుఖాల్లో భేదం ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద ఉండే చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఒకలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గలోకపు నందనవనంలోని అత్యంత ఆనందం కలిగించే సమస్త సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొరుకుతుంది. వారిద్దరు సుఖం చూస్తే ఒకలాంటిదే అనిపిస్తుంది. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. అదీగాక పుణ్యం ఖర్చు అయిపోయాక అక్కడి నుంచి భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమి మీద జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్వం చాలా గొప్పది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భగవంతుడి పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతంలో కూడా లభించదు. కనుక ఈ భూలోకంలోనే ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగడం అంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగడం. దానివల్లే మనసులో ఇచ్ఛించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి శృతి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమాడ్పంతు ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, వినాశరహితము. అది నిత్యము, స్వయంభూ, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధిశూన్యము, మార్పురహితము. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని కొలవలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టుపట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించిన అలాంటి ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా ఆ అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తి చేసుకుని తొలగించండి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తర్వాత హేమాడ్పంతు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నిటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి అభ్యసించాలి. ఎందుకంటే పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. ఆ తర్వాత కూడా దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండా రుచికరమైన నెయ్యి తయారు కాదు. అభ్యాసం చేయకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. చిత్తశుద్ధి కోసం స్వధర్మాన్ని అనుసరించి ఆచరణను పెట్టుకోవాలి. ఈశ్వర భక్తిని ఆచరించాలి. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తళతళ మెరవడానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. అలాగే బాబా పలికిన ఈ కింది మాటలు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ శ్రద్ధ, ధైర్యము ఇవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. అవి మన తలపై చేయి పెట్టకుండా హృదయంలో నివసించే ఈ విశ్వంబరుడు కనిపించడం సాధ్యం కాదు. అవిద్య, మాయ, కామము, కర్మము ఇవే ముఖ్యంగా మృత్యు లక్షణాలు. ఇవన్నీ శాంతిస్తే సర్వబంధనాలు తెగిపోతాయి. ఆత్మ సహజంగా ప్రకటమవుతుంది. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశంలోంచి రవి స్వయంగా ప్రకాశిస్తాడు.
ఈ శరీరం నేను, ఈ ధనం నాది అని అనటాన్ని దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గంధి అనే పాశాలకు, మాయ అనే దుఃఖానికి స్థానం. ఈ దేహం ఒకవేళ పడిపోతే కర్మ బీజాల వల్ల మరొక దేహం లభించినప్పటికీ ఆ బీజాలను పూర్తిగా దగ్ధం చేయని మానవులకు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజాలు మళ్ళీ వృక్షమవుతాయి. వాసనలనే బీజాలతో మరో దేహం ప్రార్థిస్తుంది. అలా వాసనాక్షయం కానంత వరకు ఈ చక్రం అఖండ గతితో తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా క్షయమైపోయినప్పుడే హృదయ గ్రంథి విడిపోయి అప్పుడే మరణశీల మానవులు అమరులవుతారు. కనుక వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం అవుతుంది. ఇవన్నీ అవరోధాలుగా ఉంటాయి కనుక అందరికీ సులభము సరళము అయిన ఉపాయం గురువుని శరణనటమే. శరీరము, వాక్కు, మనసులతో పంచప్రాణాలను గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా లీనం చేసి గురువుకు అన్ని విధాలా స్వాధీనమైపోవాలి. పాలతో ఆవు దూడ కడుపు నిండినప్పటికీ అది తన తల్లి నుంచి దూరంగా కదలదు. కనుక దాన్ని పశువులకు కట్టే గుంజకి తాడుతో కట్టేస్తారు. అలాగే ఈ మనసు సంసార భోగాలను అనుభవించి తృప్తి చెందినా కానీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాలకు దృఢంగా బంధించాలి. గురు ప్రేమని, కృపని ప్రాప్తింపజేసుకోవడానికి ఆయన చరణకమల పరాగధూళిని అంటిపెట్టుకోవాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. తమ గురువు అంటే శ్రీ సాయి మహారాజ్ అని హేమాడ్ పంత్ చెప్పారు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి, కానీ మనసులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల శ్రేయస్సును కలిగిస్తుంది. ఎవరి నోట్లో శ్రీ సాయినామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయిపై ప్రేమ ఉంటుందో వారికి సదా సుఖ సంతృప్తులు కలుగుతాయి. వారికి సదా శ్రేయస్సు కలుగుతుంటుంది. శ్రీ సాయి స్వయంగా వారిని రక్షిస్తారు. సాయిబాబాని నిరంతరం చింతన చేసే వారి అనుభవంలోని విశేషాన్ని చూడండి. సాయిబాబా వారికి రుణగ్రస్తులై స్వయంగా తామే వారిని ధ్యానిస్తూ ఉంటారు. మీ పనులు మీకే తెలియాలి, నాకైతే రాత్రింబవళ్ళు మీ స్మరణే. అలా ఉండేది బాబా ప్రేమ వాక్కు. అది చాలామంది గుర్తుండే ఉండొచ్చు. శ్రీ సాయి చరిత్ర పారాయణ మహాత్మ్యాన్ని వర్ణిస్తాను. మాకు జ్ఞానం అవసరం లేదు, సాయిబాబా చరిత్ర చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ అది మమ్మల్ని మా కష్టాల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ పారాయణ చేయడం సాధ్యం కాకపోతే ఇందులోని గురుభక్తి ప్రకరణాన్ని శ్రోతలు నిత్యము నియమంగా విని హృదయానికి ఆభరణంగా చేసుకోవాలి. అలంకారంగా చేసుకోవాలి అంటే అమూల్యమైనవని తెలుసుకుని మనసులో జాగ్రత్తగా పెట్టుకుని ప్రీతితో అనుసరించాలి. రోజులో ఈ చరిత్రను ఎప్పుడు చదివినా తమ గురు మహారాజుతో పాటు శ్రీహరి కూడా భావికులను కలుస్తాడు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అంతరాయం లేకుండా చదివితే వారి ఇంట్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసే వారి దరిద్రం దూరంగా పారిపోతుంది. ఇవి నా మాటలుగా భావించకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం కలుగుతుంది. సాయిబాబానే నా నోటితో అన్నీ పలికిస్తారు కనుక వ్యర్థంగా లాగి పీకే ఆలోచనలు వదిలేయండి. చివరికి సాయి అనన్య భక్తికి సారాన్ని అందమైన వాక్ ప్రసూనాలతో చెప్పి ఈ విషయాన్ని ముగిస్తారు. సాయిబాబా నామాన్ని అఖండంగా జపించడమే మా వ్రతము, తపస్సు, దానం. పదే పదే షిరిడికి వెళ్ళడమే మా తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణి వెళ్ళి సాయి సాయి అన్న మంత్రాన్ని స్మరించి అనుష్ఠానం చేయడమే మాకు ధ్యానము, పురస్చరణ, దీక్షావిధి. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానం చేసి ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్య లీలను హృదయంలో అనుభవించి చూడండి. తరువాతి క్రమం 132, 133, 136, 139, 140, 144 వరకు, 146, 148, 153 నుండి 157, 159, 166, 168, 174, 176, 178, 179 వరకు, 208 నుంచి 212 వరకు ఈ కోవిల్లోని చావడి సమారంభ వర్ణన గురించి ఎంతని చెప్పాలి. హేమాడ్ పంత్ కవిత్వానికి అది పరాకాష్ట. వర్ణన ఎంత యథాతథంగా చిత్రించబడిందంటే ఆ ఉత్సవం మన కళ్ళకు కట్టినట్టుంటుంది. మనం కూడా అందులో భక్తియుక్త ఆనందంలో భాగస్వాములమైన అనుభవాన్ని అది కలిగిస్తుంది. ఈ వర్ణన అంతటితో క్రమంగా 199 నుంచి 201 ఓవిల్లో హేమాడ్ పంత్ బాబా చిలిం చేసే కఠిన సేవను, దాని గొప్ప అదృష్టాన్ని ఎంతో చక్కగా ఊహించి చెప్పారు. మొత్తానికి ఈ అధ్యాయం అంటే ఆధ్యాత్మిక నిరూపణ, కావ్యమయ శబ్ద చిత్రాలు అనే పాలు పంచదారల యోగమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. 38వ అధ్యాయము గుండిగ వర్ణనము. బాబా గుండిగ అంటే అన్నం మొదలైనవి ఉడకబెట్టే పెద్ద మూతి గల గిన్నెలో
అన్నం వండి నిరుపేదలకి బాబా భోజనం పెట్టడం గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. జగత్కంతటికి ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తులు కోరిన కోరికలను తీర్చడం పట్ల ఉత్సాహం ఉన్నవారు, చరణాలను ఆశ్రయించే వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారైన ఓ గురుశ్రేష్ఠ, మీ పాదాలకి మా నమస్కారము. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతిశయించిన మహోన్నతులు, చేతికి ఎముకలేని వారు ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు అయిన ఓ గురుశ్రేష్ఠ, లోకులకు ఉపకారం చేయటానికి మీరు అవతరించారు. ద్వైత భావాన్ని నశింపజేసేవారు, భక్తుల మనసుని మోహింపు చేసేవారు, సంసారం నుంచి ముక్తులను చేసేవారు, అత్యంత దయామృత సాగరులైన మీకు జయకారాలు. ఎక్కడ అదృష్టం ఫలించిందో కానీ దానివల్ల మీ చరణాలను మీ కళ్ళతో చూడగలిగాను. మీ సాన్నిధ్యం అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖ సమయము పోయింది, ఇక తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మోసలో శుద్ధ ఆత్మస్వరూపం అనే రసధారలు నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ్ మహారాజే. సాయి అంటే ఆత్మరాముడే. ఆయన సంపూర్ణంగా ఆనంద నిలయం. స్వయంగా ఇచ్చలన్నీ నెరవేరిన ఆయన భక్తులను నిష్కామములు చేస్తారు. ధర్మాన్ని అనుసరించే బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను, వాళ్ళు అద్వితీయ శక్తితో సహా మృత్యువును కూడా మింగగల ఆయన్ని గురించి కొద్దిగానే వర్ణించబడింది. ఈ ఓవిని బాగా అర్థం చేసుకోవటానికి కఠోపనిషత్తు చూడండి. 1వ అధ్యాయము 2వ వల్లి 25వ మంత్రంతో యస్య బ్రహ్మ చక్రదుఃఖ ఉభే భవతః ఉదనః మృత్యుర్థస్య ఉపసేవ శంక ఇత్యావేద యత్ర సహ. సంహార సమయంలో పరమేశ్వరుడికి బ్రాహ్మణ క్షత్రియులిద్దరితో పాటు ప్రాణిమాత్రులన్నీ భోజనంగా అవుతాయి. మృత్యువు కూడా వారికి ఉపశమనం అంటే నోటిలో వేసుకునే కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుని గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఉపనిషత్తులోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి ఆచరణకు ఉదాహరణలిచ్చి ఇక్కడ హేమంత్ పంతు సాయి బాబా సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. జనన మరణాల బంధాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని, అజ్ఞానాన్ని అయిన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. గడిచిన అధ్యాయంలో సాయినాథులు చావుని ఎంతో ప్రీతితో వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుండిగను గురించిన నిరంతర సుఖాన్నివ్వగల వర్ణన వినండి. చిన్నపిల్లలకి కేవలం తినడమే తెలుస్తుంది, ఏం తినాలో వారికి తెలియదు. పాలు త్రాగిందో లేదా అన్నం ముద్ద తినిపించి అమ్మే వారికి మంచి చెడులు చూస్తుంది. అలాగే నా సాయిమాత నా చేత కలం పట్టించి తమకు తమ భక్తుల మీదున్న ప్రేమ వల్ల ఈ ప్రయాస లేని రచన చేయిస్తుంది. శాస్త్రాల్లో ప్రతి ఒక్క యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ప్రమాణ సిద్ధమైన సాధనలు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి కృత లేదా సత్యయుగాల్లో తపస్సు చేయటము, త్రేతాయుగంలో జ్ఞానం సంపాదించటము, ద్వాపర యుగంలో యజ్ఞం చేయటము, కలియుగంలో దానం చేయటం చెప్పబడింది. దాన ధర్మాలు సర్వదా చేయాలి, కానీ ఆకలిని శాంతింపచేయగల ముఖ్య రహస్యం అన్నదానంలో ఉంది. నిత్య నియమంగా అన్నదానం చేయటం కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలకు అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతుల్లో అన్నదానమే ముఖ్యము శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అందులో నుంచే ప్రాణి మాత్రులు ఉత్పన్నమవుతాయి. అన్నము జీవులను బ్రతికించగల సాధన. మరణానంతరము
జీవులు చివరికి అన్నంలోనే కలిసిపోతాయి. తైతరోపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం చూడండి. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అన్నాత్ జ్యయవ కల్విమాని భూతాని జాయస్తే అన్నేన జాతయనే శివంది. అన్నం ప్రయస్యపి సంచివి నిషిత్తి. బ్రహ్మకుండే లక్షణాలన్నీ అన్నంలో లభిస్తాయి. సర్వప్రాణి మాతృలు అన్నం నుంచే, అంటే అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచే ఉత్పన్నమవుతాయి. అన్నంతోనే అవి జీవించి ఉంటాయి. మృత్యువు తర్వాత అన్నస్వరూపము ఈ భూమి మీద ఉండిపోతుంది. వేళాపాళ లేకుండా వచ్చిన అతిథులకి గృహస్థులు భోజనం పెట్టి సుఖం కలిగించాలి. వారికి భోజనం పెట్టకుండా తిప్పి పంపించే గృహస్థు ఖచ్చితంగా దుర్దశను ఆహ్వానించినట్లే. వస్త్రాలు, గిన్నెలు ఇత్యాదులు దానం చేస్తున్నప్పుడు యోగ్యతలను విచారించవలసి ఉంటుంది. కానీ అన్నదానం కోసం యోగ్యత లేదా పాత్రతలను చూడవలసిన అవసరం ఉండదు. ఎవరు ఎప్పుడు గడపలోకి వచ్చినా వారిని అనాదరణగా చేయటం మంచిది కాదు అని వేదాల్లో అన్నదాన మహత్యం చెప్పబడింది. తైతరోపనిషత్తు 3వ వల్లి 7వ అనువాకం చూడండి. అన్నం నాణ్యం జాత. అన్నాన్ని నిందించకూడదు. అన్నం బహు పరిదక్షతే. అన్నాన్ని అవమానించకూడదు. అన్నం బహుకుర్వితి. అన్నాన్ని అధికంగా ఉత్పన్నం చేయండి. నకంచన వసతో ప్రత్యక్ష. ఏ అతిథిని నిరాశతో తిప్పి పంపవద్దు. కనుక బాబా కూడా జనులకు అన్నం పెట్టి తృప్తిపరిచేవారు. నియమంగా ఈ ఆచారాన్ని నడిపించేవారు. డబ్బు, నాణ్యాలు కానీ లేదా ఇతర దానాలేం చేసినప్పటికీ అవి అన్నదానం లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. రహస్యార్థ దరహాస చంద్రికలను వెదజల్లే చంద్రుళ్ళేని తారకులకేం శోభ ఉంటుంది? పథకం లేని హారానికి అందం వస్తుందా? నోరూరించే రుచికరమైన అన్నంలో పప్పు శ్రేష్టమైంది. అలాగే పుణ్యకర్మలన్నిట్లో అన్నదానమే శ్రేష్టమైన పుణ్యకర్మ. కలశాలు లేకుండా శిఖరము శోభించదు. ప్రత్యక్షంలో ప్రఫుల్లమయ్యే కవలం లేకుండా చెరువుకి శోభరాదు. ప్రేమ లేని భజనకి, కుంకుమ లేని ముత్తైదువుకి శోభరాదు. మార్ధవానాలోకించే మధురమైన సుస్వర కంఠం లేని గానం విసుగు పుడుతుంది. ఉప్పు లేని మజ్జిగకి రుచి రాదు. కనుక మానవులు అన్నదానం సదా చెయ్యాలి. అందులోనూ రోగులు, అశక్తులు, అంధులు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, పేదలు, అనాథులకి మొదట అన్నం పెట్టాలి. ఆప్తజనులకు ఆ తర్వాత భోజనం పెట్టాలి. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతలు మనసుకి బాబా గుండెకు సంబంధించిన సాధారణ సమాచారాన్ని ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఒక పెద్ద మూతి గల పాత్రను పెట్టేవారు. ఆయన కొన్నిసార్లు పొంగల్ తయారు చేసేవారు. కొన్నిసార్లు మాంసం కలిపిన పులావ్ వండేవారు. కానీ కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు చేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పు మీద కాల్చేవారు. లేదా గోధుమ పిండిని ఆకు మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టెగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతి మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేత్తో చేసి మెల్లగా గుండిగలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే అగ్నికులు పశుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను, అంటే గ్రామంలోని మసీదుని పీర్లను నిర్వహించేవాళ్ళు. ముస్లింలు ధర్మకృత్యాలు చేసేవాళ్ళు. పిలిపించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి ఖురాన్లోని ఫాతిహాని అనిపించి విధిపూర్వకంగా మేకను చంపించేవారు. అక్కడ 2 రకాల గుండిగలు ఉండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండి చిన్న గుండిగా, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండే అంత పెద్ద గుండిగా మరోటి. కొన్నిసార్లు పెద్ద గుండిగలోనూ కొన్నిసార్లు చిన్న గుండిగలోనూ బాబా అన్నం వండి భోజనం చేయాలనుకునే వారికి భోజనం పెట్టేవారు. దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్ళి బేరమాడేవారు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు.
చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్నీ తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చొని స్వయంగా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ తమ చేత్తో తిరగలిలో గోధుమలు, పప్పు, జొన్నలు విసిరి పిండి తయారు చేసేవారు. బాబా ఎప్పుడు విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండిగలో పదార్థాన్ని తయారు చేసేవారు. మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయడానికి, తక్కువ చేయడానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సరిచేస్తూ ఉండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుమగుమలాడే రుచికరమైన వంటకంగా తయారు చేసేవారు. గోధుమ పిండి కలిపి దాన్ని మూరెడు పొడుగున గోధుమ పిండి కలిపి దాన్ని మూరెడు పొడుగున ముద్దలుగా చేసి పెద్ద పెద్ద రొట్టెలు చేసేవారు. అలాగే జొన్న పిండిలో తగినంత నీరు పోసి అందులో మజ్జిగ కలిపి అంబలి తయారు చేసేవారు. ఆ అంబలిని ఇతర ఆహారాలతో పాటు గొప్ప ప్రేమతో ఎంతో ఆదరంగా బాబా తమ చేతితో అందరికీ వడ్డించేవారు. గుండిగలోని పదార్థాలన్నీ చక్కగా ఉడికాయని అనిపించాక బాబా ఆ గుండిగను పొయ్యి మీద ఉంచి కిందకి దింపి మసీదులో పెట్టేవారు. తర్వాత అన్నాన్ని మౌలి చేత విధిపూర్వకంగా ఫాతిహా అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసం చెప్పే ఖురాన్లో మొదటి భాగం సమర్పించి మొదట మహల్సాపతికి, తాత్యాకోతకి ప్రసాదంగా పంపించేవారు. అప్పుడు మిగిలిన అన్నాన్నంతా తమ చేతితో స్వయంగా వడ్డించి నిరుపేదలకు, బలహీనులకు తృప్తిపరచి బాబా స్వయంగా సుఖ సంతృప్తులను పొందేవారు. అన్నం తినాలనుకున్న వారు కూడా కడుపు నిండా గొప్ప ఆనందంతో తినేవారు. పైగా బాబా కూడా తీసుకోండి తీసుకోండి అని వాళ్ళని ప్రేమతో అడిగేవాళ్ళు. పూర్తిగా సంతృష్టి కలిగించగల భోజనం లభించిన వారి పుణ్యం ఎంత శ్రేష్టం! బాబా స్వయంగా వడ్డించగా అన్నం తిన్నవారి అదృష్టం ఎంత ధన్యం! ఇక్కడ శ్రోతలకి సహజంగా శంక కలగొచ్చు. అనేక భక్త బృందాలకి మాంసాహార అన్నం కూడా నిస్సంశయంగా ప్రసాదం అంటూ బాబా ఎందుకు పంచేవాళ్ళు? ఈ శంకను నివారించుట ఎంతో సులభం. మాంసం తినే వాళ్ళకే బాబా ఈ అన్నం వడ్డించేవాళ్ళు. జన్మంతా మాంసాన్ని స్పృశించని వారిని మాంసంలో చేతిని కూడా పెట్టనించేవారు కాదు. జన్మంతా మాంసాన్ని స్పర్శించని వారిని మాంసంలో చేతిని కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఈ అవిచార కృత్యాన్ని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రసాదం పొందాలని ప్రబల ఇచ్చ ఉన్న వారికే అది ఇచ్చేవారు. గురువు స్వయంగా ప్రసాదం ఇస్తూ ఉంటే అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకి కలిగితే ఆ శిష్యులు తమకు వినాశనం కలిగించుకొని నరకంలో పడిపోతారు. ఇలా వ్రాస్తున్నప్పుడు ఓ చిన్న సంగతి గుర్తొచ్చింది. దాన్ని శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ప్రశాంత చిత్తంతో వినండి. ఓసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్తో కొల్హాల్కి వెళ్ళి నా కోసం మేక మాంసం తీసుకురా అని దానికోసం డబ్బు తీశారు. లెక్కించి దాదాకిచ్చి ఇలా అన్నారు, నీవు స్వయంగా వెళ్ళు, నీవే ఈ పని చేయాలి. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడు అవడం వల్ల జనులు అతని దాదా అని పిలిచేవారు. రావు బహదూర్ హరివినాయక్ సాటేకి ఇతను మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యం చేయడం వల్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్వర్తనుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవలు గురుసేవ ఎంత చేసినా అతని మనసుకి తృప్తి కలిగేది కాదు.
అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యం కలగలేదు. అలా ఎందుకు కలగలేదో మనకి తెలీదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుంచి సమర్థుడు. అతని మనసు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పాదాల్లో సదా స్థిరంగా ఉండేది. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేది. ధన ధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకి అర్పించడం అనేదే దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించడం, గురువుని సంతృప్తిపరచడం, ఇదే నిజమైన దక్షిణ. శరీరం, వాక్కు, మనసు మొదలైన వాటినన్నిటినీ దిగదుడిచి గురు కృపను ప్రాప్తింప చేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. సరే, దాదా ఆ ఆజ్ఞను శిరసా వహించి హడావుడిగా బట్టలు మార్చుకొని వచ్చాడు. గ్రామంలోనికి వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిపించి ఇలా అన్నారు, అరే, ఇది కొనడానికి ఇంకెవరినైనా పంపించు. వెళ్ళి రావడంలో నీకు శ్రమ కలుగుతుంది. నువ్వెందుకు కష్టపడడం? అప్పుడు దాదా మాంసం తేవడానికి పాండు అనే పేరుగల తన పనివాణ్ణి పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూడండి. వెళ్ళడానికి బయలుదేరిన ఆ పాండుని చూసి బాబా, ఈ రోజుకి పోనీలే, అతన్ని వెనక్కి పిలువు అన్నారు. సరే, తర్వాత ఓసారి బాబాకి గుండిగలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగిపోసి కొలత ప్రకారం నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామమంతా బాబాకి అంకితమై ఉండేది కదా. పొయ్యిని ఊదడం అనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసినందుకు ఎవరికి ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడికించి తెమ్మని బాబా నుంచి అనుమతి రావాలని, ఆ అవకాశం కోసం, ఆ సేవ కోసం సాయిబాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఆ విషయంలో ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనడం కూడా సరికాదు. తమ చేత్తో అన్నం వండాలన్న లోభం ఉన్నవాళ్ళు అన్నదానం చేయడానికి ఇతరులకి శ్రమ ఎందుకు ఇస్తారు? తమ నిర్వహణ కోసం భిక్ష చేయడానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్కను అడుక్కునే ఆయన అన్నదానం చేయడం అనే కష్టాన్ని స్వయంగా సహించేవారు. అప్పుడే ఆయనకి తృప్తి కలిగేది. కనుక ఆయన ఎవరిపైనా ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయడానికి కావాల్సినంత పిండి, బియ్యం, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత్తో చేట తీసుకొని దుకాణానికి వెళ్ళే వ్యవహారంలో ఉండవలసిన దక్షతను ఆయన దగ్గర జనులు నేర్చుకునేవారు. పదార్థాలు స్వయంగా చేతిలోనికి తీసుకొని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవరు మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానం తొలగించేవారు. బేరం కూడా ఎంత ఖచ్చితంగా చేసేవారంటే ఒక్క పైసా కూడా వ్యర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్క చేసి ఇచ్చేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇదే ఏమిటి, 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తనే పని చేయటం ఆయనకి ఎంతో ఇష్టం. ఇతరులు చేయటం ఆయనకు నచ్చేది కాదు. ఎన్నడూ ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఆయనకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది. కనుక ఆ గుండిగ పని కోసం ఆయన ఎవరి సాయాన్ని కోరేవారు కాదు. గుండిగనే ఏమిటి, దునికి ఆనుకుని ఉన్న కట్టెలు పెట్టే గది తూర్పు వైపు 3/4 వంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టారు. మహాతపస్లే మట్టి కలిపేవారు. బాబా గోడను కట్టడం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మీద మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయనిది అంటూ ఏముంది? మసీదు తమ చేత్తోనే అలికేవాళ్ళు. కఫ్నీ, కౌఫీనం తమ చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు. గుండిగలో నుంచి పైకి వచ్చే ఆవిరి పొగలు భయంకరంగా ఉండేవి. అప్పుడు బాబా కఫ్నీ చేతులు వెనక్కి జరిపి
తమ చేయి అందులో క్రింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తుకతుక ఉడుకుతూ దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలను చేసి చూపేవారు. ఎక్కడి ఈ రక్త మాంసములతో ఉన్న చేయి, ఎక్కడ ఈ భయంకరంగా ఉడికే గిన్నె, కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలు ఉండేది కాదు. మొహంలో భయం అనేదే ఉండేది కాదు. భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలియదా? రాతిపీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పత్రం తీసుకుని స్వయంగా నూరి తమ చేత్తో పెసర వడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగ అడుగు అంటకుండా చేత్తో త్రిప్పేవారు. తయారయ్యాక గుండిగ కిందికి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచటం? సాయిబాబా ముస్లిం, మరి అలాంటి అధర్మాచరణను లోకుల చేత ఆయన ఎందుకు చేయించేవారు అని శ్రోతలు అనొచ్చు. హిందువులచే ముస్లిం చేతి వంటను ఎలా తినిపించేవారు? ఈ శంకకు ఒకటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మ అధర్మాల గురించిన నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకు అసలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ అది తమకు లభించాలన్న ఇచ్చ ఉత్పన్నమైన వారి కోరికను మాత్రమే ఆయన తీర్చేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. అదీగాక ఆయన జాతి ఎవరికీ తెలియదు. మసీదులో ఉన్నారు కనుక ముస్లిం అని అనేవారు. కానీ ఆయన ఆచరణ చూస్తే ఆయన నిజమైన కులం తెలిసేది కాదు. భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగం చేస్తారు. అలాంటి వారి కులాన్ని పట్టించుకునే వారి పారమార్థిక ప్రాప్తి వ్యర్థం. ఇహలోకం పట్ల పరలోకం పట్ల ఉదాసీనంగా ఉంటూ వివేక వైరాగ్యాలే ఐశ్వర్యంగా కలవారి జాతిని ఎందుకు చూడాలి? జాతి స్థితులకి ధర్మ అధర్మాలకి అతీతంగా ఉంటూ వృత్తి నిర్మలంగా ఉంచుకునే వారి జాతిని ఎందుకు చూడాలి? అలా చేసేవారి పారమార్థిక ప్రాప్తి వృధా. అలాంటి ఈ బాబా చరిత్రను నేను నా సుఖం కోసమే కీర్తిస్తున్నాను. వినాలన్న కోరిక ఉన్న వారికి వారి శ్రద్ధే తృప్తిని కలిగిస్తుంది. సరే, ఈ కథానుసంధానం ఆగిపోయింది. దానికోసం కొంచెంగా వెనక్కి చూద్దాం. దాదా కేల్కర్ను ఉద్దేశించి పరిహాసంగా ఇప్పుడు బాబా అన్నదానిపై శ్రద్ధ పెట్టండి. బారం పులావ్ చేశాను, ఎలా ఉందో రుచి చూసావా? దాదా కేవలం అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలని బాగుంది అన్నాడు. దాదా పురాణే పెద్దవాడు, గొప్ప భక్తుడు, స్నాన సంధ్యలు నియమంగా చేసేవాడు. ఏ పనిలోనైనా యోగ్య అయోగ్యతలను సదా చూస్తుండేవాడు. అతనికి ఇది నచ్చలేదు. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు, కళ్ళతో సరిగ్గా చూడనైనా లేదు, నాలుకపై వేసుకుని రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా అంటున్నావు? గిన్నె మీద మూత తీసి చూడు, అందులో చేయి పెట్టు అని అతని చేయి పట్టుకుని దాన్ని గిన్నెలో దూర్చి బాబా తరువాత ఇలా అన్నారు, చెయ్యి తీసేయి, దాన్ని గరిటె తీసుకుని వీళ్ళందరి పెళ్ళాల్లో వడ్డించు, మడి భయం పెట్టుకోకు, పుట్టి మాటలు మాట్లాడకు. శిష్యులకు మహాత్ములు అన్యజాతుల వారి ఆహారం తిని చెడిపొమ్మని చెప్తారన్న ఆలోచనే అయోగ్యం. మహాత్ములు సదా కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఆచరణ పద్ధతి వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన ప్రేమ తరంగం ఉప్పొంగినప్పుడు తల్లి కూడా బిడ్డను గిల్లుతుంది. బిడ్డ ఏడిస్తే ఆమె దాన్ని తన గుండెలకు హత్తుకుంటుంది. మాంసం తినాలన్న అనుకున్న వారి కోరికనే బాబా నెరవేర్చేవారు. కానీ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించిన వారిని గౌరవ పురస్కరంగా దాన్ని ముట్టనిచ్చేవారు కాదు. అయినప్పటికీ గురువు ఆజ్ఞ పాటించాలన్న భక్తుల విచారపూర్వక నిర్ణయం అప్పుడప్పుడు ఎంతవరకు పోతుందంటే జన్మంతా మాంసాన్ని ముట్టని భక్తుల నిశ్చయం చలించేది. బాబా ప్రసాదమని అంటూ వారు నిషిద్ధన్నాన్ని తినాలని అనుకునేవారు. నిజానికి అలా ఏ భక్తుడిని బాబా స్వయంగా తప్పుడు మార్గంలో వెళ్లేందుకు ప్రోత్సహించేవారు కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సరే,
క్రీస్తు శకం 1910వ సంవత్సరానికి ముందు ఈ గుండిగలు అత్యంత ఉత్సాహంతో వండడం తరచూ జరిగేది. కానీ ఆ తరువాత దాసగను పరిభ్రమణ ముంబాయి పట్టణానికి వచ్చింది. తన హరికథా గర్జనతో సాయిబాబా ఔన్నత్యాన్ని అతను అందరి మనసుల్లో ముద్రించాడు. అప్పటి నుంచి చిన్న పెద్దలందరికీ బాబా మహిమ తెలిసింది. లెక్కలేనంత మంది షిరిడీ రావడం మొదలుపెట్టారు. తర్వాత బాబా ప్రీత్యర్థం పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం పూట భోజన నైవేద్యాలు రావడం మొదలయ్యాయి. పప్పు, అన్నం, హల్వా, పూరీలు, చపాతీలు, పచ్చళ్ళు, కోసింబరి, వడపప్పు, పెరుగు పచ్చడి, పంచామృతాలు వేసి చేసిన పాయసం ఇత్యాది నానా రకాలైన భోజన పదార్థాలు అపారంగా వస్తుండేవి. ఎన్నడూ కని విని ఎరగని విధంగా షిరిడీకి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలుపెట్టారు. హడావుడిగా సాయిని దర్శించేవారు, సాయికి నైవేద్యం అర్పించేవారు. ఆకలి కొన్న జనుల ఆకలి సహజంగానే సగం దానితోనే తీరిపోయేది. సాయిబాబాకి ఓ రాజాదిరాజుకి లాగా సేవలు జరగసాగాయి. ఆయన్ని భక్తులు ఛత్ర చామరాలతో వీచసాగారు. తాళాలు, తప్పెట్ల వాద్యాల ఘోషతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆయన కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. భక్తులు స్తుతి స్తోత్రాలను గానం చేయసాగారు. యాత్రికుల పాలిట షిరిడి పరమ పవిత్రమైన క్షేత్రమైపోయింది. అందువల్ల గుండిగ పని ముగిసింది. నైవేద్యాలు ఎంతగా వచ్చేవంటే వాటిట్లో నుంచి ఫకీర్లు మొదలైన వాళ్ళు కడుపు నిండా తిన్నా ఎంతో అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను. అది వింటే శ్రోతల మనసుకు ఆనందం కలుగుతుంది. ఎవరైనా తమ ఉపాస్య దైవాన్ని అవమానిస్తే బాబా మనసుకు నచ్చేది కాదు. ఆయన స్వయంగా ఏ జాతికి చెందనివారు. కొందరు తర్కించి ఆయన్ని బ్రాహ్మణుడు అంటే మరికొందరు ముస్లిం అంటారు. ఆయన నివాసం ఎవరికీ తెలియదు. ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, తల్లిదండ్రులెవరో, ముస్లిమో బ్రాహ్మణులో ఇవేమీ తెలియవు. ఆయన ఒకవేళ ముస్లిమే అయి ఉంటే మసీదులో ఆయన ధుని పూజను ఎందుకు నడవనిచ్చేవారు? అక్కడ తులసి కోటను ఎందుకు పెట్టనిచ్చేవారు? అక్కడ గంటలు మ్రోగిస్తుంటే సహించేవారా? మసీదులో శంఖం బోధనిచ్చేవారా? వాద్యాలతో హరికథలను చెప్పనిచ్చేవారా? తాళాలు, తప్పెట్లు, మృదంగాలు వాయించనిచ్చేవారా? హరినామాన్ని నడవనిచ్చేవారా? తాము ముస్లిం అయితే మసీదులో కూర్చొని ఆయన తమ నుదుట గంధాన్ని పెట్టనిచ్చేవారా? అక్కడ అందరితో కలిసి భోజనం చేసేవారా? ముస్లిం అయితే ఆయన చెవులు కుట్టబడి ఉండేవా? తమ జేబులోని డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాలను బాగు చేయించేవారా? స్నానానంతరం పట్టు సేలవలను ధరించేవారా? పైగా ఎవరైనా హిందూ భక్తుడు తమ ఉపాస్య దేవతను క్షణమాత్రం చేసిన ఉపేక్ష కూడా ఆయనకు తీవ్రంగా గుచ్చుకునేది. దీని గురించిన ఓ ఉపదేశపు కథ ఇది వ్రాస్తున్నప్పుడు గుర్తొచ్చింది. దాన్ని వినయంగా చెప్తాను. ప్రశాంత చిత్తంతో శ్రోతలు దీన్ని వినండి. ఓసారి ఏం జరిగిందో చూడండి. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు. అప్పుడు దర్శనానికి భక్తులు వచ్చారు. అందులో బాబాకి ఎంతో ప్రియమైన భక్త శ్రేష్ఠుడు చాందోర్కర్ తన తోడల్లుడు బినీవాలేతో కలిసి సాయి దర్శన ఇచ్చతో వచ్చాడు. వారిద్దరూ సాయినాథునికి నమస్కరించి ఆయనకు ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు కుశల ప్రశ్నలేస్తూ బాబా అకస్మాత్తుగా కోపించి ఇలా అన్నారు. నానా, నీకు ఇలాంటి మరుపు ఎందుకు కలిగింది? నాతో కలిసి జీవిస్తూ నీవిదేనా నేర్చుకున్నది? నా సాంగత్యం ఉండి కూడా చివరికి నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నీ బుద్ధి అలా ఎలా తిరగబడింది? నాకది చెప్పు. బాబా మాటలు విని నానా తలొంచుకొని బాబా కోపానికి కారణమేమై ఉంటుందా అని దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. కానీ ఏమీ గుర్తురాలేదు. అతని మనసు స్తబ్దమైపోయింది. తప్పేమిటో కూడా తెలియలేదు. కోపానికి కారణం ఏమీ కనిపించలేదు. కానీ ఏ కారణము లేకుండా బాబా ఎవరిని బాధ పెట్టేవారు కారు. శ్రీ సచిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కానీ ఏ కారణము లేకుండా బాబా ఎవరిని బాధ పెట్టేవారు కాదు. అది కూడా అతనికి తెలుసు. కనుక అతను బాబా పాదాలు పట్టుకొని ఎన్నో రకాలుగా విన్నవించాడు.
చివరికి నాన్న ఆయన కోపానికి కారణాన్ని దీనంగా అడిగాడు. దానికి బాబా ఇలా అన్నారు: సంవత్సరాల తరబడి నాతో ఇంత సన్నిహితంగా ఉండి కూడా ఇలాగ ప్రవర్తించటం నీ బుద్ధికి ఏమైంది? కోపర్గాంకి ఎప్పుడొచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో మీరెక్కడ దిగారు? గుర్రబండిని సరాసరి షిరిడీకే ఎందుకు తీసుకొచ్చారు? దారిలో ఏదైనా విశేషం జరిగిందా? అయితే అదంతా నాకు వినిపించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కడ ఏమి జరిగిందో నాకు చెప్పు అన్న బాబా మాటలు విని నానా మనసుకి తెలిసింది. అతని మొహం వెంటనే ముడుచుకుంది. సిగ్గుతో మాట్లాడలేకపోయాడు. అయినా బాబా ముందు దాపరికం పనికిరాదని మనసులో నిశ్చయంగా అనుకొని జరిగినదంతా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా నానా బాబాకి చెప్పాడు. సాయి వద్ద అబద్ధం నడవదు. అబద్ధాలతో బాబా ప్రాప్తించరు. అబద్ధాలతో మానవులకి అధోగతి పడుతుంది. అబద్ధాలతో చివరికి వాళ్ళు నరకానికి పోతారు. గురువుని మోసగించటం అనేది మహాపాపం. ఆ పాపానికి క్షమ లేదా ప్రాయశ్చితం అనేది ఉండదు. అది తెలుసుకొని నాన్న జరిగిందంతా ఏదీ దాచకుండా పూర్తిగా బాబాకి తెలిపాడు. అతను ఇలా అన్నాడు: ఈ రోజు బండి మాట్లాడుకునేటప్పుడు కేవలం షిరిడీకే మాట్లాడుకున్నాం. అందువల్ల గోదావరి నదీ తీరంలో ఉన్న దత్తమూర్తి దర్శనం బిన్నీవాలేకి కాలేదు. బిన్నీవాలే దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం తగిలినప్పుడు దత్త దర్శనం కోసం బండి నుంచి కిందకి దిగాలని అతనికి అనిపించింది. కానీ నేను హడావుడిలో ఉన్నాను కనుక నేనే అతన్ని వారించాను. షిరిడీ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందాం అని హడావుడిగా షిరిడీకి వెళ్ళటం ఆలస్యమైపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుని కలవటంలో అశ్రద్ధ చేశాను. తరువాత గోదావరిలో స్నానం చేశాక నా కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఎంతో బాధ కలిగింది. ఎంతో కష్టంతో దాన్ని లాగేశాను. అప్పుడు బాబా ఎంతో సూచన ప్రాయంగా ఏం ఉపదేశించారంటే, అలాంటి హడావుడి మంచిది కాదు. అదృష్టం దర్శనాన్ని అనాదరం చేసినందువల్ల కేవలం ముల్లే గుచ్చుకుంది. దత్తుడి లాంటి పూజ్య దైవం సహజంగా మార్గంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకోకపోవడం దురదృష్టకరం. అలాంటి వారికి నేనెలా లభిస్తాను? అంటే ఈ సందర్భం గురించి నానాసాహెబ్ కూతురు మైనతాయి కోలేకర్ అనే అమ్మాయి క్రీస్తు పరమ పూజ్యులు నరసింహస్వామి ఎదుట 1936లో చెప్పిన వృత్తాంతంలో ఇంకొక విశేషం చెప్పింది. అది ఇది: మా పిన్ని భర్త బాలాసాహెబ్ బిన్నెవాలే దత్తభక్తుడు. క్రీస్తు శకం 1899 లేదా 1900లో సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సాయిబాబాపై విశ్వాసం లేదు. నా తండ్రి అర్థించటం వల్లే అతను షిరిడీ వెళ్ళాడు. కానీ సాయిబాబాని చూడగానే అతనికి ఆయన స్థానంలో సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి కనిపించారు. అప్పటి నుంచి అతనికి సాయిబాబా అంటే కేవలం దత్తస్వామే అన్న నిశ్చయం కలిగింది. ఆ తరువాత చనిపోయే వరకు అతను సాయి భక్తుడిగానే ఉండిపోయాడు. సరే, ఈ సందర్భంతో సాయిబాబా దత్తావతారులన్న సాయిబాబా హారతిలోని 4వ చరణానికి బలం చేకూరింది. కలియుగి అవతార సగుణ బ్రహ్మ సాచార అవతీర్ణ జహ్లాసే స్వామి దత్త దిగంబర. ఓవి 1:26 నుండి 1:46. సరే, ఇప్పుడు గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. ఈ మసీదులో సాయిబాబాతో పాటు చేసే మధ్యాహ్న భోజనంలోని పవిత్రత, సాయి భక్తులపై ఉన్న ప్రేమ ఎంతటివి! ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిసి బాబా హారతి అయిపోయాక భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా వారందరికీ విభూతి ఇచ్చేవారు. మసీదు అరుగు చివర ఆయన నిలబడి ఉండేవారు. ప్రాంగణంలో ఎదురుచూసే భక్తులు ఒక్కొక్కరు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించేవారు. పాదాలపై తలను పెట్టి తను ఎవరెవరు ఎదుట నిలబడేవారో వారందరి నుదుటిపై సాయిబాబా విభూతి పెట్టేవారు. అప్పుడు భక్తులందరినీ భోజనానికి ఇక మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా అనగానే ఆయన ఆజ్ఞను శిరస వహించి భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. తరువాత బాబా లోపలకు రాగానే మసీదులో రోజువారీ నియమాన్ని అనుసరించి తెరవేసేవారు. పల్లెల గిన్నెల చప్పళ్ళు మొదలయ్యేవి. ప్రసాదాల పల్లెలు పోగయ్యేవి.
సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్యం తిరిగి తమకు లభించాలని కొందరు భక్తులు ప్రాంగణంలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. ఇక్కడ బాబా గోడలోని గూడికి వీపు పెట్టి కూర్చున్నప్పుడు ఆయనకి రెండు వైపులా వరుసగా భక్తులు పంక్తులు తీరేవారు. అందరికీ మహా ఆనందంగా ఉండేది. సాయి సమర్థుల ముందుకు తమ నైవేద్యాలను జరిపేవాళ్ళు. అప్పుడు ఆయన తమ చేతితో వాటన్నింటినీ ఒక పళ్ళెంలో కలిపేవారు. బాబా చేతి నుంచి ఒక మెతుకు లభించిన ఎంతో అదృష్టం. దానివల్ల తినేవారు సంపూర్ణంగా పవిత్రులవుతారు. వారి జీవితం పునీతమవుతుంది. వడలు, గారెలు, సజ్జభక్ష్యాలు, సాదా పూరీలు, చక్కెరతో కలిపిన అరటిపండు గుజ్జు, బూరెలు అంటే బియ్యం పిండి లేదా గోధుమ పిండిలో బెల్లం కలిపి దాన్ని బిళ్ళలుగా చేసి నేతితో వేయించిన పదార్థం, పేనీలు, రకరకాల కూరలు, పాయసం, కోసింబిరి అన్నీ చక్కగా పిసికి ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. పల్లేలు నింపి శ్యామ నాణాలతో అంటే నానాసాహెబ్ నిమోన్కర్ అందరికీ పంచేవారు. ఒక్కొక్కరిని ముందుకు పిలిచి తన వద్ద కూర్చోపెట్టుకొని ఎంతో ఆనందంతో ప్రేమతో గొంతు దాకా భోజనం పెట్టేవారు. గుమగుమలాడే రుచికరమైన నెయ్యి, బొబ్బట్లు, పప్పు, అన్నాన్ని కలిపి ఆ మధురమైన మిశ్రమాన్ని బాబా అందరికీ వడ్డించి సంతృష్టి పరిచేవారు. ప్రేమగా ఆ మిశ్రమాన్ని తిన్నప్పుడు ఆ ఆత్మానందంలోని మాధుర్యాన్ని ఎంతని వర్ణించను. తిన్నవాళ్ళు వేళ్ళు నాకుతూ బయటకొచ్చేవాళ్ళు, సంతృప్తి చెంది ఆనందించేవాళ్ళు. కొన్నిసార్లు బొబ్బట్లు, తీపి రొట్టెలు అంటే మట్టి పెంకు మీద చేసిన బొబ్బట్లు, కొన్నిసార్లు చక్కెర అదిన పూరీలు, కొన్నిసార్లు బాసుంది, రవ్వ కేసరి, సబ్జా భక్ష్యాలు, కొన్నిసార్లు రుచికరమైన బెల్లపు బొబ్బట్లు వడ్డించేవారు. పళ్ళెంలో కొన్నిసార్లు మంచి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నం, దాని మీద మంచి ఒట్టి పప్పు, రుచికరమైన వెన్న నుంచి తీసిన నెయ్యి, చుట్టూరా రకరకాల కూరలు ఉండేవి. ఆవకాయ, అప్పడాలు, పెరుగు పచ్చడి, రకరకాల బజ్జీలు, పుల్లటి పెరుగు, మజ్జిగ, బెండకాయ పులుసు ఉండేవి. ఈ దివ్య అన్నం తినేందుకు లభించిన వారు ధన్యులు. సాయి లాంటి గుణవంతులైన వడ్డన చేసే వారుండే చోటి భోజనం గురించి ఏం వర్ణించగలం. అక్కడ భక్తులు గొంతు వరకు తినేవారు, సంతృప్తిగా త్రేంచేవారు. ముద్దకి తృప్తిని, సంతోషాన్ని, పుష్టిని ఇచ్చి ఆకలిని తీర్చే మధురమైన ఉత్తమ పవిత్ర ఆహారం అది. ముద్దకి సాయినామాన్ని ఉచ్చరిస్తూ ఆ అన్నాన్ని భక్తులు ఆహుతిగా ఇచ్చేవారు. పళ్ళెం కొంచెం కూడా ఖాళీగా ఉండేది కాదు. పైనుంచి అదే పనిగా వడ్డిస్తూనే ఉండేవారు. ఎవరికి ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ ప్రేమగా వడ్డించేవారు. చాలా మందికి మామిడి పండు రసం అంటే ఇష్టం ఉండేది. అప్పుడు వారిని బ్రతిమలాడి అది వడ్డించేవారు. భక్తులకి అన్నం వడ్డించమని బాబా ప్రతిరోజు నానాసాహెబ్ నిమోన్కర్ని లేదా మాధవరావు దేశపాండేని ఆజ్ఞాపించేవారు. వారిద్దరికీ అదే నియమం. నైవేద్యం వడ్డించటమే వారి పని. దానికోసం గొప్ప ప్రేమతో వారు ఎంతగానో కష్టపడేవారు కూడా. ఓవి 147-170. రుచికరమైన జీలకర్ర లాంటి సన్న బియ్యపన్నం మల్లె మొగ్గల్లా ఉండేది. దాని మీద పసుపు, పచ్చని పప్పు. అప్పుడు అందరికీ నెయ్యి వడ్డించేవారు. అది వడ్డించేటప్పుడు గుమగుమల పరిమళం గుబాళించేది. భోజనం పచ్చళ్ళతో సహా నోరూరిస్తూ ఉండేది. ఉడక్కుండానో లేదా అరుచిగానో అసలు ఉండేదే కాదు. జనులు మనసారా తినేవారు. ఆ ఆత్మానందపు సమాధి అనే సేమ్యా, ప్రేమ భక్తి అనే వడియాలు, శాంతి సుఖాలనే స్వానుభవం లేకపోతే భుజించటానికి అక్కడికి ఎవరొస్తారు? ఎక్కడ హరియే అన్నం అవుతాడో, హరియే భోక్త అంటే తినేవాడు అవుతాడో, హరియే ఆ మధురిమను రుచి చూసేవాడవుతాడో అక్కడ అన్నం వడ్డించేవాడు ధన్యుడు. అక్కడ అన్నం తినేవారు, ఆ దాతలు కూడా ధన్యులు. సరే, ఆ మధురిమకు మూలం ఒక గురువు పట్ల బలమైన నిష్ఠ. చక్కెర లేదా బెల్లపు మధురిమ కాదు. శ్రీవారి పట్ల దృఢమైన పునాదుల్లో ఉన్న శ్రద్ధే మధురంగా ఉంటుంది. అలా అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేది. పాయసం, హల్వా, మిగతా పదార్థాలన్నీ కలిపిన మిశ్రమం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ की జై। వండిన రకరకాల అన్నం తిని కడుపు నిండాక పెరుగన్నం లేకపోతే తినేవారి మనసుకి సంతోషం అనిపించదు. అది లేకపోతే తినేవారు కనీసం మజ్జిగ అయినా కోరతారు. ఒకసారి స్వచ్ఛమైన మజ్జిగ గ్లాస్ కానీ గృహమహారాజు స్వయంగా తమ చేత్తో నింపి ప్రేమతో నాకు త్రాగటానికి ఇచ్చారు. దాన్ని నేను నోటి ముందు పెట్టుకోగానే ఆ స్వచ్ఛమైన తెల్లటి మజ్జిగ చూసి మనసుకి సుఖసంతుష్టి, ఆత్మానందం అనే తుష్టి లభించింది. అసలే పిండి వంటలతో కడుపు నిండిపోయి ఉంది. మరి ఈ మజ్జిగ ఎలా తాగాలి అని ఊరికే తటపటాయిస్తూ సంశయంతో ఉన్నప్పుడు ఆ గుటక చాలా రుచిగా అనిపించింది. నేను అలా సందేహిస్తుండడం చూసి బాబా ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నారు, దాన్నంతా తాగేసే, నాకు కూడా ఇలాంటి అవకాశం ఇక ఎప్పటికీ మళ్ళీ రాదు అనిపించింది. కనుక నేను దాన్నంతా వెంటనే త్రాగేశాను. సరే, తర్వాత ఆ అనుభవమే కలిగింది. ఆ తర్వాత 2 నెలలకి బాబా తమ అవతారాన్ని చాలించారు. నిజంగానే ఆయన నిర్వాణం చెందారు. ఇప్పుడా మజ్జిగ దాహం తగ్గాలంటే సాయి కథ అనే అమృతం త్రాగడం తప్ప మరో మార్గం లేదు. అదే మనకు ఆధారం. హేమడ్ పంత్ సాయినాథునికి శరణు వచ్చాడు. తర్వాత ఆయన దేన్ని గుర్తు చేస్తారో ఆ కథనే వర్ణిస్తాడు. శ్రోతలు తమ శ్రద్ధను దీనిపై పెట్టాలి. 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నదానం గురించే. అంటే గర్భ దరిద్రులకు భోజనం పెట్టటమే ఉంది. పుణ్యలోకాలకెల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇదివరకు రోజులోలా అన్నదానం ఎలా చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలం లభించటం, వంటకాలు తయారు చేయటం, యోగ్యమైన భోక్తులను పోగు చేయడం ముఖ్యంగా పెద్ద నగరాల్లో మహా కష్టం. మందిరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో భోజనం వడ్డించడం లేదా ఫలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే అప్పుడు బికారులు, అరుపులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోవటాలు, కొట్లాటలు ఎంతగా పెరుగుతాయంటే మన మనసులో క్రోధం లేదా తిరస్కారం ఉత్పన్నమై పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకి అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగం అవుతుంది అన్న సంశయం కలుగుతుంది. అదీ కాక అన్నదానం చేయటంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసి ఉంది. చేతి కింద అంతా ఉత్సాహవంతులైన భక్తులున్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయం తీసుకునేవారు. అయితే ఈనాటి పరిస్థితుల్లో నా అభిప్రాయం ప్రకారం అత్యంత సులభమైన అన్నదానం అంటే ఏదైనా ఒకరోజు అందుల అంగవికలుడు లేదా అనాథాశ్రమంలో అన్నమో లేదా మిఠాయో తీసుకెళ్లి స్వయంగా పంచటం. అవి తిని సంతృష్టి చెంది వ్యక్తుల ముఖాల్లో తొంగి చూసే ఆనందాన్ని చూడటమే అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बापूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా